హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ స్మైల్ టు మ్యాజిక్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బట్ సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే ఈ వ్లాగ్ నేను పోస్ట్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, సో వాయిస్ అస్సలు సరిగ్గా బాగాలేదనమాట. అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు కూడా అస్సలు బాగాలేదు, బట్ ఇంకా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను. సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ లేచి ముగ్గులు అవన్నీ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేసేసుకున్నాము. అలా బయట అలా టైం పాస్ చేస్తుంటే గంగిరెద్దు అయితే వచ్చిందనమాట. ఈ సంవత్సరం ఇది రెండోసారి రావడం అని అంటుంది మా అమ్మ. మీరు రాకముందులా వచ్చింది, మళ్ళీ ఈరోజు వచ్చింది అని అంటున్నారు. అయితే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు ఆయన. మా పేర్లన్నీ చదువుతున్నాడు మేము డబ్బులు ఇస్తే. వీళ్ళందరూ బాగుండాలి, వీళ్ళకి సంపాదన ఆరోగ్యము మంచిగా ఉండాలి అని చెప్పేసి చదువుతూ ఉంటే మా వాడన్నీ అక్కడ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఫ్రూట్స్ పెట్టడానికి గోవా కానీ అట్లాంటి తింటుంది అని చెప్పి. అంటే ఆయన ఇంట్లో ఎన్ని తెచ్చి ఒక్కొక్కటిగా పెడతా ఉన్నాడు. చూస్తున్నారు కదా ఇక్కడ. ఈ సంక్రాంతి అని అంటే ఈ కోడి పందాలు, ఈ గంగిరెద్దులు ఇంటికి రావడం కానీ, హరిదాసులు రావడం కానీ, పల్లెటూరులో అయితే ఇట్లాంటి కంపల్సరీగా చేస్తారనమాట. మీ ఊర్లకి ఇట్లా వచ్చినాయా గంగిరెద్దులు? అట్లా మీరు ఈ సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా రాకపోయినా సంక్రాంతికి మాత్రం కంపల్సరీ వస్తామన్నమాట. రాకపోతే ఏంటో మిస్ అయినట్టు అనిపిస్తుంది ఫ్యామిలీని. ఈసారి సంక్రాంతికి అయితే మేము కోడి పందాలకి వెళ్ళాము. ఫస్ట్ టైం అనమాట. మేమందరం అక్క వాళ్ళు, మేము, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అందరం కలిసి కోడి పందాలకి వెళ్ళడం నేను ఫస్ట్ టైము. ఇక్కడ నియర్ బై విజయవాడ దగ్గర మా కేసరపల్లిలో పెట్టారనమాట. సో మా తమ్ముడు ఒకసారి చూద్దరు కానీ రండి, లేడీస్ చాలామంది వస్తున్నారు అన్నట్టు అన్నాడు. ఇది అఫీషియల్గా 3 days జరుగుతుందంట విత్ పర్మిషన్ తీసుకొని. ఇవన్నీ ఒక అతని కోళ్ళే అంట. మేము కూర్చున్న బరిలో అయితే 2 పార్టీస్ అన్నట్టు. వాళ్ళు ఒకళ్ళకి 10 కోడుల వరకు ఉన్నాయన్నమాట. అవి జరుగుతాయి అంట అక్కడ. గెలిచిన వాళ్ళకి షిఫ్ట్ డిజైర్ అంట అక్కడ పెట్టేసి ఉందన్నమాట. ఈ 7 ఎవరైతే విన్ అవుతారో, 7లో మేజర్ 4 అయినా విన్ అయిన వాళ్ళకి ఆ షిఫ్ట్ కార్ అనేది వస్తుందంట, విత్ ఆ చనిపోయిన కోళ్ళతో సహా. అక్కడ యాంకర్ని పెట్టల్లా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కింద చిన్న చిన్న బెట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చైర్స్ అవన్నీ వేసిన దగ్గర అయితే చిన్న చిన్న బెట్టింగ్స్ వేసుకుంటున్నారు వాళ్ళు. వస్తుంటే పోతుంటాయి అని చెప్తున్నారనమాట. అంకుల్ నేను అడుగుతుంటే ఎంత వచ్చినాయి అంకుల్ అని అంటే, ఇక్కడ ఇలా అయితే రెడీ చేశారు. ఈ కోడి పందాలు బరి అంటారనమాట. ఇలా సర్కిల్స్ గీసి 2 సైడ్లు వాళ్ళు 2 కోడుల్ని తెచ్చి అట్లా వాటికి కత్తిలు కడతా ఉన్నారు. అక్కడ కత్తిలు కట్టి వదులుతారనమాట. ఏది విన్ అవుతుందా అని చెప్పి అది చూడటమే. నాకైతే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మీ అందరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.